హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్మాటన క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఇవ్వండి. సో తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. కళ్యాణ్ వచ్చేసి ఒక ఓపెనింగ్‌కి వెళ్ళాడు. ఆ ఓపెనింగ్‌లో తను వెళ్ళేటప్పుడు అసలు తనైతే నిజంగానే హీరో రేంజ్‌లో ఉన్నారు. అంటే యాక్చువల్‌గా ఇంతవరకు తను చేస్తున్న మూవీస్ గురించి బయటికి రాలా, వెబ్ సీరీస్ గురించి వేటి గురించి కూడా బయటికి రాలా. బట్ తనకున్న ఒకే ఒక క్రేజ్ బిగ్ బాస్ సీజన్ విన్నర్ ప్రెజెంట్. సో, ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకా మూవీస్ చేసినా, వెబ్ సీరీస్ చేసినా ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రతి ఈవెంట్‌కి ఎవరు పిలిచినా కూడా చిన్న అంటే ఇప్పుడు ఛానల్ వాళ్ళు తన హైప్ కోసం పిలిచినా కూడా వెళ్తున్నాడు. అంటే ఒక సాంగ్ వాళ్ళు ఒక ఛానల్ వాళ్ళు వాళ్ళ ఆల్బమ్ సాంగ్ రిలీజ్ చేయమంటే దానికోసం వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్స్ బిగ్ బాస్‌లో అంటే అగ్ని పరీక్షలో తన ఫ్రెండ్స్ పిలిచినప్పుడు వెళ్ళాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఇన్ ఇంక తర్వాత ఫ్యూచర్‌లో వచ్చేసి తను హీరో అయిన తర్వాత ఎట్లా ఉంటాడు అనేది చూడాలి. కానీ 'బిగ్ బాస్‌లో' ఉన్న కళ్యాణ్‌కి, ఇప్పుడున్న కళ్యాణ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు ఫుల్ ఆపోజిట్ ఉన్నాడని చెప్పొచ్చు. అప్పుడైతే చాలా అంటే కొంచెం చిన్న పిల్లోడిలాగా అట్లా అనిపించాడు. ఇప్పుడైతే పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ లాగా అనిపిస్తున్నాడు. మీకేమనిపిస్తున్నాడో కామెంట్ చేయండి. ప్లస్ 'అగ్ని పరీక్ష' అయిపోయిన తర్వాత తను 'బిగ్ బాస్‌లోకెళ్ళి' విన్నర్ అయ్యి రావటం అయితే అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. కానీ 'బిగ్ బాస్‌లో' తనతో పాటు ఉన్న వాళ్ళకి కొంతమందికైతే అంత హ్యాపీగా అనిపించలేదో నాకర్థమైంది. ఎందుకంటే ఆల్రెడీ భరణి గారు మాట్లాడిన మాటలు మనం ఆల్రెడీ చూసాం ప్రోమోలో. ఇమాన్యుయల్ విన్ అవ్వకపోవటం అంటే ఇమాన్యుయల్ చెప్పాడు, "నేను విన్ అవ్వకపోవడం వల్ల నాకేమో బాధ లేదు. బట్ కాకపోతే మా మదర్, ఫాదర్ అంత కష్టపడ్డా విన్ అవ్వలేదని" చెప్పి బాధ అనిపించిందని. సో, తను బాధపడటంలో తప్పులేదు. కానీ భరణి గారు ఏం ఆడకుండా బాధపడుతుంటే అదైతే నాకు నచ్చలేదు. ప్లస్ అప్రిషియేట్ చేయడం పక్కన పెడితే క్రిటిసైజ్ అయితే చేయకూడదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు విన్ అయిన వాళ్ళు తనుజ, కళ్యాణ్ ఇద్దరు ఒకళ్ళు రన్నరు, ఒకళ్ళు విన్నరు. తను వాళ్ళు విన్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు నాకు తెలిసి ఎక్కడ చెప్పినట్టు కూడా వినలేదు. కానీ విన్నర్ ఎవరవుతారంటే వాళ్ళిద్దరి పేర్లు మాత్రం చెప్పాడు. చాలా ఇంటర్వ్యూస్‌లో తనుజ అయినా, కళ్యాణ్ ఇద్దరిలో ఎవరైనా విన్ అవ్వచ్చని చెప్పాడు. మరి ఇమాన్యుయల్ విన్ అవ్వచ్చని ఎందుకు చెప్పలేదు? అంటే బయటకొచ్చిన తర్వాత తను చూసాడు. తనకు అర్థమైంది ఎవరు విన్ అవ్వబోతున్నారనేది. సో, ఏమో అంటే యాక్చువల్‌గా 'బిగ్ బాస్‌లో' ఉత్సవంలో కొన్ని చెప్పకూడదు. కొన్ని జరిగినియి. అవి వచ్చేసి డైరెక్ట్‌గా లైవ్‌లో చూపిస్తారని చూద్దాం. అంటే ప్రోగ్రామ్‌లో చూపిస్తారని చూద్దాం. చూడకపోతే, చెప్పకపోతే నేను వాటి గురించి క్లారిటీగా వీడియో కూడా చేస్తాను. సో, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఈవెంట్‌కొచ్చాడు కదా! తర్వాత 21 రేపు 22 వచ్చేసి చెప్పాను కదా! ఆల్రెడీ 'బిగ్ బాస్' ఉత్సవంలో వస్తున్నాడు. దానికి ఒక సాంగ్‌కొస్తున్నాడు. 'వచ్చారయ్యో స్వామి' అని చెప్పి ఒక సాంగ్ ఉంది గుర్తుందా? ఆ సాంగ్‌కి ప్రియాంక సింగ్ ప్లస్ మణికంఠ డాన్స్ చేస్తుంటే ఆ సాంగ్‌లో తిను గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నాడు గైస్. అంటే అర్థమైందా? ఆ సాంగ్ ఏదో కూడా తెలుసు కదా! సో, అక్కడ గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నాడు. అంటే యాక్చువల్‌గా ప్రియాంక సింగ్ వచ్చేసి తనకు చాలా హెల్ప్ చేసిందనమాట 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు. అందుకని తను ఇప్పుడు హెల్ప్ చేయడానికొచ్చాడా అని చెప్పి మనకి అనిపిస్తుందనమాట. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.